సో అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెడల్ విజయ్కి. సో ఈరోజు అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన ఫ్రెష్ అప్ అయినా అంతా అయినా. సో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేయాలి కర్నూలుకి. చూద్దాం, కర్నూలు వరకు అయితే వెళ్ళాలి ఈరోజు మధ్యాహ్నం. ఎలాగైనా సరే కర్నూలుకి అయితే రీచ్ అయిపోవాలి మధ్యాహ్నం వరకు. సో తర్వాత రూట్ అనేది చెప్తాను, ఎక్కడెక్కడ వెళ్తాను అనేది. ఇది కృష్ణానది, కర్నూలు వెళ్ళే రూట్లో కృష్ణానది అయితే తగిలింది మనకు. బాగుంది ప్రశాంతంగా. అటు సైడ్ అయితే మొత్తం మంచుతోనే ఉంది. ఇంకా కర్నూలు ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. దగ్గర 30 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. కొద్దిసేపు ఆగి వెళ్ళిపోవాలి ఇక కర్నూలు. ఇంకా 20 ఉండొచ్చా? 20 ఉంటుంది ఇంకా. మొత్తానికి కర్నూలు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి కర్నూలు అనేది ఎన్ని కిలోమీటర్ అడుగుతుందో నాకు కూడా అంత ఐడియా లేదు, మ్యాప్ చూడాలా. దగ్గర 10 రావచ్చు మేబీ. లారీలు ఫుల్ నిలబడ్డాయి ఇక సైడ్లో. డైరెక్ట్ స్టాప్ వచ్చేసి ఇక కర్నూలులోనే. ఇక ఇది ఎక్కడ ఆగేదే లేదు. ఇది जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे सस्सा मेरा प्यार रे जान तुझे किया रे. ఇది డెడికేట్ టు మై ఆల్ చెడ్డీ గ్యాంగ్స్. ఒకప్పుడు చెడ్డీలు వేసుకొని వెళ్ళేటోళ్ళం. చెడ్డీ ఏమో కింద చినిగితే మా మమ్మీ వాళ్ళందరూ ప్యాచ్లు వేసేది, ఇంకా ట్యూబ్లైట్ అని అనేటోళ్ళం. అప్పుడు అది వేసుకుంటే బాగా సిగ్గుపడేటోళ్ళం మేము. ఇప్పుడేమో చినిగినది అసలు వేసుకోమే. సో అలా మారుతూ ఉంటుంది కాలం అనేది. జీ జనరేటా ఏదో ఉంటుంది ఇక, జెంటర్ జీ అలా. కాసేపట్లో ఆంధ్ర బార్డర్కి తొక్కేస్తాం. తొక్కి ఆంధ్రానే దున్నుదాం. ప్రయుత్ మీ కడప డిస్ట్రిక్ట్ దున్నుదామా? చెప్పు, దున్నుదామా వద్దా? దున్నుదాం అంటే ఇంకేదో అనుకున్నావు. పేరు నాది విక్కీ అని ఉంటుందన్న, యూట్యూబ్ పెడాలి. ఏం లేదన్నా, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అంతే. లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆల్ ఇండియా అంటే అదర్ కల్చర్స్ తెలుసుకోవడం, కొత్త మనుషులతో అంటే డిఫరెంట్ ఆఫ్ మన దాంట్లో డిఫరెంట్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి కదా. సో అది తెలుసుకోవడానికి ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఇప్పుడు మనం ఒకలాగా తింటాము, డ్రెస్సింగ్ స్టైల్ అలాగ ఉంటుంది, నార్తల్ అలాగ ఉంటుంది కదా. సో ప్రతిదీ అంతే. 10కి స్టార్ట్ అయినా, 10th మార్నింగ్ స్టార్ట్ అయినా హైదరాబాద్. నైట్ మొన్న ఒకసారి మహబూబ్ నగర్లో స్టే చేస్తాం. నిన్న నైట్ కృష్ణానది అవతల నా పేరు విక్రమ్. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఎక్కడ పాప? మహబూబ్ నగర్. ఎక్కడి నుంచి బయలుదేరారు? హైదరాబాద్. థ్యాంక్ యూ. నా నెంబర్ తీసుకుంటారా? తీసుకుంటాను. సైడ్కి ఆగుదామన్నా అక్కడ.
పేపర్లో వేపిస్తే మంచిది స్టోరీ పోస్ట్ 88 సాక్షి ఓకే. సో అన్న వచ్చేసి సాక్షి రిపోర్టర్ అంటాను, చూసి అయితే ఆపిండు అది. సో అడిగిండు ఎక్కడి నుంచి చెప్తున్నారు. సో ఇలా కలుస్తూ ఉంటారు అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు, మంచి మనుషులు, చెడ్డ మనుషులు అందరు కలుస్తూ ఉంటారు. ఇక అందరితో ఇంట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళిపోవాల్సిందే. కొద్దిసేపు కూల్ డ్రింక్స్ తాగి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంటుంది కర్నూలు, ఇక వెళ్ళిపోవాలి. ఇక సో మొత్తానికి మనం అయితే కర్నూలు సిటీలో ఉన్నాము, కొండారెడ్డి బుర్జ్. ఇదే మన సినిమా షూటింగ్ కూడా నడిచేది, అంటే ఇక్కడ నుంచి మొత్తం ఇదే సినిమా షూటింగ్ నడిచింది. ఇక్కడ సినిమా షూటింగ్ ఏదేదంటే ఒక్కడు, ఠాగూర్, అలాగే సరిలేని మీకెవరు, ట్రాకు ఇక్కడనే షూట్ చేసిరంట. మరి సరే సినిమా వెళ్ళి చూడాలి, నిజమైన షూట్ చేసిరా లేదా. ఏంద్రా ఇది అంత పెద్దగా ఉంది, అప్పు పోతలేదు, గుర్రం పోతలేదు. గుర్రం పేరు ఏం పెడతానమ్మా? గుర్రం పేరు ఏదో ఒకటి పెట్టాలా, మగధీర పెట్టాలా, బాహుబలి పెట్టాలా. అమ్మా ఫుల్ పెద్దగా ఉంది, అప్పు అయితే చాలా ఉంది. అబ్బో స్లో ఎక్కుతావు. గుర్రం లేక దీన్ని కూడా మేపాలేము, అప్పుడు ఎక్కేటట్టు ఉంది ఇది. బాగా ఉంది అప్పు మాత్రం. అప్పు అంటే పైసలు అప్పు కాదు, పైసలు అప్పు అనుకోరు మరి. అయిత ఇది మన గడ్డలు, మా భాషలో అయితే గడ్డలే అంటాం, మరి మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు. ఈ అమ్మ తిరుపతి కొండలు ఎక్కినట్టు ఉంది ఇది. నేపాల్ గుర్తొస్తుంది, నేపాల్ మొత్తం హిల్సే. ఓ తిన్నదంతా అరుగుతుంది ఇప్పుడు. అప్పున్నప్పుడు డౌన్ ఉండాలా, లేకుంటే ఎవడు తగ్గుతాడు. పిల్లలు వెళ్తురు, జెండా ఊగుతుంది మనది, 3 రంగుల జెండా నీకు. ఆ పాట కాదు కానీ ఘోరంగా స్పీడ్ వెళ్తుంది. అబ్బా బ్రేక్ రే పట్టకుంటే ఇంకా బుగ్గనే అయితే, బ్రేక్ పట్టకుంటే బుగ్గ. ఇప్పుడు వెనక వస్తావు నువ్వు. ఓ మై గాడ్, ఇట్లా ఉండాలి. గడ్డలు లేవు, అప్పులు లేకుండా మొత్తం డౌన్ ఉంటే అసలు తొక్కినట్టు కూడా ఉంది. మంచి స్పీడ్గా వెళ్ళిపోతుంటాం, రయ్య పోతుంటాం. ఇప్పుడు మళ్ళీ అప్పు వచ్చింది, తొక్కు బిడ్డ. జాగ్రత్తగా వెళ్ళండి. ఎనీవే ఇక్కడే ఉంటారా మీరు? మంచిగా ఫస్ట్ యూట్యూబ్ ఉంది, మాకు ఇన్స్టాగ్రామ్ లేదు మీకు. అబ్బా చెప్పండి నంబరా, నంబర్ చెప్పు. వీడియో రికార్డ్ అయిపోయింది. ఏమని రికార్డ్ చేస్తాను? మీ తమిళనాడు పెడతాను.
ఒకసారి హాయ్ చెప్పి హాయ్ చెప్పి ఏమైనా చెప్పండి. హాయ్ చెప్పి ఏమైనా చెప్పండి. ఇక్కడ చూసి చెప్పండి. పెడల్ విత్ విక్కీ. పెడల్ విక్కీ. పెడల్ విత్ విక్కీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏం కాదు చెప్పండి. పెడల్ విత్ విక్కీ. హాయ్ పెడల్ విత్ విక్కీ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందాక అయితే వాళ్ళు డబ్బులు అడుగుతుంటే ఆపేసిరు, మాకు ఆపేసి తడ్లు తిరుగుతున్నారా, అవునా, ఎందుకు అంత కష్టపడుతురు అని అంటున్నారు వాళ్ళు. ట్రాన్స్ అనుకో వాళ్ళు, తప్పుగా ఏం లేదు, తప్పు పట్టకండి. సో అట్లా అంటున్నారు అన్నమాట, ఎందుకు అంత కష్టపడుతున్నారు. అది నేను ఇంకా రికార్డ్ చేయలే, నేను ఆ కెమెరా తర్వాత సెట్ చేసిన. సో ఈరోజు బెలూన్ కేవ్స్కి అయితే వెళ్ళేటట్టు లేము, చూడాలి ఎక్కడైనా స్టే ఇక్కడ దొరికిద్ది ఏమనేది కూడా తెలియదు. స్టే ఎక్కడ తీసుకోవాలనేది కూడా ప్లాన్లో లేము, వెళ్ళిపోతూనే ఉంటాం. ఎక్కడ స్టే కావాలంటే అక్కడ పండుకోవాలి, ఇక అంతే, దానికి మించి ఏం లేదు. సో మొత్తానికి కర్నూలు నుంచి 33 కిలోమీటర్ దూరంలో అయితే బురుగుల రావుపల్లి అనే గ్రామంలో సో గుడి అయితే దొరికింది. సో ఇక్కడైతే నేను స్టే చేస్తున్నాను. ఇంకా ఇవాళ వీడియో అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.